విజయ్ కూడా అదే చెప్తున్నా. తను ఇప్పుడు ఫేమస్ సాంగ్ ఇప్పుడు అంతా రీల్స్లో అట్లా పాపులర్ అయింది, అది 6/8 రిథంలో ఉంటే దాన్ని 7/8లో మార్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు, విచ్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఇది కాన్షియస్గా అందరికీ తెలియదు, సబ్ కాన్షియస్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చడానికి గల కారణం ఇది. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే నువ్వు ఎంచుకొని రాగం అంటే ఎంచుకొని తగ్గిటి అలా ఉంటుంది, ఎక్కువ థియరీ అయిపోతుందని చెప్తున్నా. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఈ రికగ్నిషను రాదు, ఇలా చెప్పలేరు, ఇలా బయటికి రాదు. సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నప్పుడు ఈ సభలో నాకు ముఖ్యంగా కనిపించింది ఏంటంటే, చాలా హెల్తీగా కనిపించింది ఏంటంటే, చాలా స్పష్టంగా అందరికీ క్రెడిట్స్ ఇచ్చుకుంటున్నారు. ప్రొడ్యూసర్ గారు లేచి వచ్చి ఇక్కడ గురించి డ్యాన్స్ వేస్తున్నారు. ఇది చాలా రేర్. ఎందుకంటే జాబిలి, వెన్నెల ఈ రెండు జగదీష్కి సంబంధించి డైరెక్టర్ సంబంధించిన షేడ్స్ అనుకుంటే, అంటే చందమామ నుంచి వస్తున్న వెలుగు అనుకుంటే, ఆ చందమామకు వెలుగిచ్చిన సూర్యుడు నాని గారు. నిజంగా మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అండి, ఒక పెద్ద ప్రమాదానికి గురైనప్పుడు గుండె ఆగిపోతుంది, అమ్మో ఏంటిది అని ఫట్ మన ముందు నుంచి లారీ ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోయి మనం సడన్ బ్రేక్ కొట్టి అరే కొంచెం మనం రెగ్యులర్ స్పీడ్లో వెళ్తే అయిపోవాళ్ళం అనుకున్న టైంలో ఒక్కసారి అలా ఉండిపోయి తర్వాత దాన్ని జోకులేస్తాం. అది నేను చెప్పొచ్చు పాయింట్, అంటే అది హ్యూమన్ మెంటాలిటీ, జోకులేస్తాం. అలాగే నాని గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళందరూ నవ్వుకుంటున్నాం, కానీ ఎంత పెద్ద సూసైడల్ పాయింట్ అండి అది. పాపా ఆనెస్ట్గా చెప్తున్నాను, దాన్ని ఈజీగా తీసిపారేసి నాన్నగారు జడ్జ్మెంట్ వాట్ ఎవర్ అవన్నీ నిజమే కావచ్చు, కానీ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి పారాషూట్ లేకుండా దూకేసి ఏదో నన్ను కాపాడుతుందిలే అనుకోవటం అన్నది ఏదైతే ఉందో అది కేవలం లక్ ఫ్యాక్టర్ కొంత ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం అతని కాన్ఫిడెన్స్, అది హీస్ బీన్ ప్రూవింగ్ ఇట్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఐ సీన్ హిమ్ గ్రోయింగ్. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అతని గ్రోత్ చూస్తున్న కొద్దీ వాళ్ళు ఎలా అయిపోయిందంటే, ఆయన ఒక స్టార్ అయ్యారు అనుకుంటున్నాం, హీస్ అ స్టార్ మేకర్ టుడే. వావ్. కోర్టు సినిమా గురించి నేను చెప్పట్లేదండి, కోర్టు సినిమా ఇంకెవరు చూడలేదు, మీ ఎవరు వెళ్తున్నారో చూడబోతున్నారు కాదంట్లే, కానీ ఆ సినిమాని ఇంపాసిబుల్, ఎంతో టేస్ట్, ఎంతో అవగాహన, ఎంతో అభిరుచి, ఎంతో గట్స్ ఉంటే తప్ప అలాంటి సినిమా ఎవరు తెలియరు. అందుకు ఆయన అంటే నాకు ఇష్టం, అందుకు ఆయన అంటే రెస్పెక్ట్. వండర్ఫుల్. అలాగే ఇందాక నేను చెప్తున్న పాయింట్ ప్రకారం మా లిరిక్ రైటర్ గారు పక్కన కూర్చొని, సార్ మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాను సార్, ఎందుకు మీరు చాలా మంచి ఫిలాసఫీ, బాబాయ్ నేనే ప్రిపేర్ అవ్వలేదు, అప్పుడు తీసుకొని రాయడం మొదలుపెట్టా, ఏ పాయింట్ మిస్ అవ్వకూడదని చెప్పి. వాళ్ళు కొంచెం మాట్లాడతా, 40 minutes ముందు 20 minutes తక్కువే. సో అందరూ చుట్టూ తిరిగి నా మీద పడ్డారంటే వాట్ యూ డన్ ఇస్ పర్ఫెక్ట్గా సూపర్ ఎక్సలెంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ బిహేవియర్ అంతటి కారణం స్ఫూర్తి జగదీషే. సో వెరీ గుడ్, దాదాపు ఏం మిస్ అవ్వలేదు, అన్నీ చెప్పేశాను, బాగుంది, మెమరీ బాగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్, చియర్స్. Superb. Thank you so much, Harshavardhan garu. That is the magic and beauty in your speech andi, nizanga. Thank you so much. And yes, back to back మనం చాలా మంది వస్తారు. సినిమాలో డైలాగ్ ఉంది కదా, కొంచెం టైం పడుతుంది, ఓకేనా? సో ఎస్, అంటే చాలామంది యాక్ట్రెసెస్కి ఆవిడ తన వాయిస్తో ప్రాణం పోశారు. అలాంటిది ఈ మధ్య సినిమాలలో ఆవిడే ఒక వాయిస్ ఆఫ్ ద మూవీగా మారిపోతున్నారు అని అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే సినిమాలోని చాలా ఇంపార్టెంట్ విషయాలని ఆవిడ క్యారెక్టర్ ద్వారా మనందరికీ చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తున్నారు, కన్వే చేస్తున్నారు. That is the power and brilliance of that actress. Rohini ma'am, to please join the stage. మరొకసారి కోర్ట్ సినిమాలో కూడా చాలా మంచి మెసేజ్ని, మంచి ఇమోషన్స్ని మీ క్యారెక్టర్ ద్వారా మేము పొందగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి మ్యామ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్. మీరు ఈ కోర్టు పిక్చర్ గురించి నిజాలు రాస్తున్నారు అనేదన్నమాట. ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి పిక్చర్ చూశాను.
ఆడియన్స్తో పిక్చర్ చూశాను. స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు కథ తెలుసు, ఆ బీట్స్ అన్నీ తెలుసు నాకు. కానీ నేనేమో లవ్ స్టోరీ ఎలా జరుగుతుందో తెలీదు, ప్రియదర్శి గారు ఎట్లాగ ఈ కథలోకి వస్తారో తెలీదు. అందువల్ల స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది నా పిక్చర్ అని మర్చిపోయి ప్రతిసారి ఏదైనా ఒక బెస్ట్ పాయింట్ వచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశాను. కోర్టులో మీ ఎంట్రీ ఉంది కదా, సెకండ్ ఎంట్రీ, మీరు రారనుకుని ఊరికి పారిపోతారు, తర్వాత ఏమో మీ ఎంట్రీకి మళ్ళీ నేను. సో అంత బాగా ఈ కథ తెలిసినా కూడా నన్ను అందులోకి లాగేసింది ముందు రైటర్స్కి, జగదీష్కి,